డైలీ ఇల్లు క్లీన్ చేసుకుని మాప్ పెట్టాలంటే చాలా పెద్ద టాస్క్ కదా! నాకైతే 1½ ఇయర్ పాపతో ఇంటిని చాకిరీ చేసుకొని, ఒక్కొక్కసారి వంట చేసుకొని తినేదానికి కూడా టైం ఉండదు. ఇక పాప పుట్టాక నా కోసం నేను కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసుకోలేని పరిస్థితి. మాకిక్కడ కూర్గ్‌లో మెయిడ్ సర్వీస్ లేదండి. మెయిడ్స్ ఉంటే వాళ్ళనే హైర్ చేసుకొని ఉండేదాన్నేమో. బట్ మెయిడ్స్‌ని పెట్టుకున్నా కూడా వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు? ఎలా వాళ్ళ పనితనం ఎలా ఉందనేది వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళని ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి. సో, అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా చక్కగా ఇలా రోబోటిక్ మాపింగ్ మెషిన్ మీద గనుక ఇన్వెస్ట్ చేస్తే మెయిడ్స్ చేసే క్లీనింగ్ కన్నా ఇది 200% చాలా బెస్ట్‌గా క్లీన్ చేస్తుంది. అలాగే నాలాగా ఓసీడీ ప్రాబ్లమ్ ఉండి హైజీన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏజ్డ్ పీపుల్ ఉన్నా, బయట వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికొచ్చి పని చేసుకోవాల్సిన సిట్యుయేషన్ ఎవరికైనా ఉన్నా, నాలాగా 1½ ఇయర్ పాపతో మెయిడ్ సర్వీస్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వస్తువు చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, పాప పుట్టాక హైజీన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి బికాజ్ మనం ఎంత హైజీన్‌గా ఇల్లు ఉంచుకుంటే వాళ్ళంతా హెల్తీగా పెరుగుతారు. సో, పాప కోసం కూడా ఈ వస్తువు మీద ఇన్వెస్ట్ చేశాము. సో, నేనొచ్చేసి దీన్ని అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానండి. మోడల్ వచ్చేసి ఎకోవా సెన్‌థర్టీ ప్లస్. సో, ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే నేను చాలా రీసెర్చ్ చేశానండి. రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ మోడల్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసే విధానం అంతా కూడా నేను ఫుల్ లెంత్ వీడియో అనేది క్లియర్‌గా మీకు పోస్ట్ చేస్తానండి. సో, ప్యాకింగ్ విషయానికొచ్చేస్తే చాలా భద్రంగా ప్యాక్ చేశారు. అసలు నేనైతే ఏంట్రా బాబు ఇంత పెద్ద బాక్స్ వచ్చిందనుకున్నాను. చాలా భద్రంగా ప్యాక్ చేశారు. ఇంక ప్రోడక్ట్ మొత్తం కూడా ఎలా వర్క్ చేస్తుందనేది నేను యూజ్ చేసిన 2-3 డేస్ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్ వీడియో అనేది షేర్ చేస్తాను. సో, ఇదండి ఇవాల్టి మినీ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.